సో, ఈరోజైతే మేము బయటికెళ్ళామనమాట. లైక్ జూడియో, క్రాఫ్ట్ బజార్ అండ్ ఆల్సో టు ఈట్ అనమాట. సో, మేమైతే వెళ్ళాము అండ్ కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము క్రాఫ్ట్ బజార్‌లో అండ్ జూడియోలో. జూడియోలో అయితే నేను 2 లిప్‌స్టిక్స్ తీసుకున్నాను. అండ్ క్రాఫ్ట్ బజార్‌లో వచ్చేసి ఏంటంటే బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ అండ్ 1 పెన్ అండ్ ఇయర్ రింగ్ అనమాట. ఫస్ట్ ఐమ్ గోనా స్టార్ట్ విత్ అండ్ కల్జోడ్ లైక్ స్పెట్స్ తీసుకున్నా. ఫస్ట్ ఐమ్ గోనా స్టార్ట్ విత్ జూడియో ఎందుకంటే 2 ఐటమ్సే కాబట్టి అయిపోతాయి తొందరగా. సో, జూడియోలో అయితే తీసుకున్నది ఇది అండ్ ఇది అనమాట. సో, ఇదైతే 299 ఇది 149 అనమాట. సో, షేడ్స్ బాగున్నాయని తీసుకున్నా. అండ్ ఆల్సో అంటే షేడ్ చెక్ చేయడానికి ఇస్తారు కదా, సో అలా చెక్ చేసినప్పుడు చాలా బాగుంది. దట్స్ వై ఐ టుక్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం ఎప్పుడు పీచ్ షేడ్ అవుతుంది కదా అనేసి అనుకున్నా, అందుకనే వేరే షేడ్ తీసుకున్నాను. ఎప్పుడు ఒకటే షేడ్ అయితే కష్టం కదా వాడడానికి. సో దట్స్ వై ఐ పిక్ దిస్ కలర్. తీస్తున్న కొద్దీ లోపల నుంచి ఏదో వస్తుంది. వాట్ ద ఏంటిది అసలు? యాక్చువల్ జనరేట్ ఎంత తీయడానికి చాలా తంతాలు పడాల్సి వస్తుంది. వెరీ స్టిక్కీ, చాలా స్టిక్కీగా ఉంది. తీయడానికి కష్టాలు ఉన్నాయి, అదే కష్టాలు పడుతున్నాయి. నెయిల్స్ లేవు, సో నెయిల్స్ లేకపోతే అస్సలు రాదు. అమ్మో, ఐ డోంట్ నీడ్ ఇట్. నీడ్ అయిపోయింది. ఓకే, ఏం చేస్తాం, లాగేటప్పటికి అలా అయిపోయింది. సో యా, దిస్ ఈస్ ద షేడ్ ఐ బాట్. లెట్స్ వేర్. వావ్, ఇదైతే చాలా క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. నైస్. ఐ కెన్ గివ్ ఇట్ 10/10. బట్ తీసింగానే ఇది పరిస్థితి. ఓకే, లోపల ఇంకా లోపల ఇంకా బాగానే ఉంది కాబట్టి ఓకే ఓకే బాగానే ఉంది. మనం దాన్ని పాడు చేయకూడదు అంతే. ఇప్పుడు నెక్స్ట్ కూడా అలాగే అయితే, ఇప్పుడు ఒకటి తీసి అర్థమయ్యేది కదా, నెక్స్ట్ కూడా అలా అవ్వకూడదని. సో నెక్స్ట్ కూడా ఇది, సో నెక్స్ట్ది కూడా అలా అవ్వకుండా చూసుకోవాలి. యా, ఇది ఎక్కడుంది? ఉంది. యాక్చువల్గా గేమ్ జోన్కి వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ అక్కడ టైం అయిపోతుంది అనేసి ఇంకా వచ్చేసాం. వా, ఇదైతే పర్ఫెక్ట్గా ఫీల్ అయింది. ఇందాకది ఎటు అడ్డం ఎటు పడితే అటు ఫీల్ అయింది. ఇది బాగానే ఫీల్ అయింది. దీని కింద మళ్ళీ ఇంకేం ఉండకూడదు, అదే నేను కోరుకునేది. పైన స్టిక్కర్ తీస్తాను ఆటోమేటిక్గా వస్తాయి అనుకున్నా కానీ రాట్లా. అయితే ఇది కూడా మనమే తీసుకోవాల్సిందే. ఈ గోరులు లేకపోతే ఫస్ట్ బాధ ఏంటంటే పీలింగ్. గోరులు లేకపోతే అసలు దేన్ని ఇట్లా స్టిక్కర్స్ని పీల్ చేయలేం, అన్నీ సగం సగమే పనులు అవుతాయి. ఏందమ్మా పీల్ చేస్తున్నాం, మేము చేయట్లేదు కదా, సరిగ్గా పీల్ అవ్వండి. నాకేమో అసలు గోరులు లేవు, రావట్లా. ఓకే యా, ది నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ వావ్. అక్కడ చూస్తుంటే ఎంత స్మూత్ ఉందో తీస్తుంటే. ఐ రియలీ లైక్ ఇట్. అది కూడా లిప్స్టిక్తో పాటు సేమ్ మోజన్లో ఉంది. ఓ వద్దు, ఆల్రెడీ ఒక లిప్స్టిక్ వేసింది. ఈ షేడ్ బాగుంటుంది అందుకని తీసుకున్నాను. నాకు ఈ మధ్య షేడ్ సూట్ అవ్వట్లేదు పీచ్లో, అందుకని యా ఐ టుక్ ఇట్. షేడ్ బాగుంది.
యా అండ్ కమింగ్ టు క్రాఫ్ట్ బజార్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నా. కాసేపు బ్రేక్ తీసుకుంటే ఇది డస్ట్బిన్లోకి వెళ్తుంది. వద్దు అనుకుంటే నెక్స్ట్ పార్ట్లో కలవండి. పార్ట్స్ ఏం లేవు, నెక్స్ట్ పార్ట్కి ఇష్ట పార్ట్ ఏం లేవు అవేమి. సో ఐ టుక్ అ BTS పెన్సిల్ కజ్ వి ఆర్ BTS ఫ్యాన్ కాబట్టి. సో స్పిన్నర్తో వచ్చింది. ఇది నేను పాపిట్ అనుకున్నాను యాక్చువల్గా. ఓకే, ఎవరైనా పాపిట్ అనుకుంటారంటే వెనక్కి నొక్కడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాను. వా వీడియోలో చేసింది కానీ ఫైనల్గా వచ్చింది. నేనేం ప్రాక్టీస్ చేయలేదు, అదే వచ్చింది. ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుంది. అంటే ఒక కలరే చేయగలను, ఇంకా అన్నీ అంటే నొక్కుకుంటా కూర్చుందంటే నొక్కుకోవడమే అన్నట్టు. ఓకే, దిస్ ద బ్యాక్ సైడ్. అండ్ ఇది ఇప్పుడు ఎలా రాస్తుందనే టాస్క్. అరే నా టెస్టింగ్కి పేపర్ తెచ్చుకుంటాను, నేను టెస్టింగ్కి నా హ్యాండే ఉపయోగిస్తాను. అండ్ ఇక్కడ నేను అల్లు అర్జున్ సైన్ పెట్టాను. ఓకే, బాగానే రాస్తుంది. ఇప్పుడు బాగానే అనుకుంటాం కానీ కొన్ని రోజులకి అది ఏమో ఎట్లా రాస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఓయా, ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎట్లీ గుడ్ ఇస్తాం. ఓకే, ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి ఇట్లా మెట్టెలు వచ్చినట్టుగా ఇట్లా గలగల అంటాయి, భలే బాగుంది. అండ్ మా అక్కకి కూడా సరిపోతుంది, సేమ్ సైజ్ అనేసి. ఇక్కడ 4 ఇచ్చాడు కదా, 4 అట్లా వేసుకోను కాబట్టి ఒక 2 నాకు, ఒక 2 మా అక్కకి అట్లాగా. అండ్ నెక్స్ట్ మమ్మీ ఏం తీసుకుందంటే సేమ్ ఆట అయిపోయి, కానీ ఇవి జస్ట్ ఓన్లీ ఇట్లా స్టోన్స్ మాత్రమే ఉంటాయి. నేను చూపించిన మై గాడ్, నేను చూపించిన దాంట్లో లాగా ఉండదన్నమాట. దీనికి ఎస్ఎంఆర్ సౌండ్ చేయాలంటే చాలా కష్టం, సో నో ఎస్ఎంఆర్. అండ్ యా, ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం. దిస్ ఈజ్ బ్యూటిఫుల్. ఏం అడిగినా కూడా అక్కడ ఫిక్స్డ్ రేట్ అంటాడు, ఇంకేం జరిగితే సరే ఓకే అని ఇంకా కొనేసాం. అండ్ కల్జోర్ నైస్. సో ఇదే ఈరోజు వ్లాగ్. మరి ఎప్పుడు కలుస్తాను నాకే తెలీదు. యా జస్ట్ కిడింగ్. అంటే ఇప్పుడు మేకప్ది ఇంకా చూపించాల్సిన సెకండ్ పార్ట్ ఉంది, అది తీయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు వెళ్ళిన ప్లేసెస్ వీడియో ఉంది, అదొకటి అప్లోడ్ చేయాలి. సో దట్స్ ఇట్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.